నోట్ల రద్దు వ్యవహారంపై ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం దుమారం రేగుతోంది. నల్లధనం అరికట్టేందుకు మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంపై మొదటి 2 రోజులు మౌనం పాటించిన విపక్షాలు ఆ తర్వాత వద్ద ప్రజల ఇబ్బందుల్ని చూసి కేంద్రంపై విమర్శల దాడికి దిగుతున్నారు. చిన్న ఇబ్బందులు ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంపై వ్యతిరేక శక్తులు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఓ పక్క వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు మోడీ నిర్ణయాన్ని తప్పుబడుతుంటే, ప్రజలు మాత్రం ఈ నిర్ణయం మంచిదే అని చెబుతూ బ్యాంకు కష్టాలు లేకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోడీ మాత్రం నల్లకుబేరులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 70 ఏళ్లుగా పేరుకుపోయిన అవినీతి జాడ్యాన్ని తాము 17 నెలల్లో పెకిలించి వేసేందుకు ప్రయత్నం చేశామని, ఈ ప్రయత్నంలో తాను ప్రాణాలను సైతం ఇచ్చేందుకు వెనుకాడనని మోడీ అన్నారు. इसलिए मेरे भाइयों बहनों, जिनको राजनीति करनी है करे, जिनका लूट चुका है वो रोते रहे, गंदे आरोप लगाते रहे, लेकिन मेरे ईमानदार देशवासियों, आइए मेरे साथ चलिए. सिर्फ 50 दिन 30 दिसंबर के बाद मैं आपने जैसा हिंदुस्तान चाहा है वो देने का वादा करता हूं. मेरे అవినీతి అంతానికి గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదు, రాజకీయాలు చేయాలనుకున్న వారు చేసుకోవచ్చు అంటూ విమర్శకులపై మోడీ ఎదురుదాడికి దిగారు. అవినీతి అంతానికి నేనిచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మరోవైపు బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు చిల్లర కోసం భారీగా క్యూ కట్టారు. దీంతో ప్రణాళిక లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనివల్ల సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తంగా పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని, ఆదాయపు పన్ను ఎగ్గొట్టేవారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని మోడీ అంటుంటే, చిల్లర కష్టాలు పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత భిన్నాభిప్రాయాలైతే ఖచ్చితంగా సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది చాలా అద్భుతమైన నిర్ణయం మోడీ తీసుకున్నారు, దీన్ని హర్షించదగ్గ పరిణామం ఇది అంటూనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్న పరిస్థితి. విపక్షాలు మాత్రం ప్రజలకు ఇంత ఇబ్బంది కలిగించే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ముఖ్యంగా బీజేపీ నాయకులకు ఈ విషయం తెలిసిన తర్వాత, వారు సర్దుకున్న తర్వాతనే ఇటువంటి నిర్ణయాన్ని వెలువరించారు అనేది ముఖ్యంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి భిన్నంగానే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేద ప్రజలకు ఇది సంతోషం కలిగించే విషయం, రాబోయే కాలంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని బీజేపీ నాయకులు చెబుతున్న మాటలకు ప్రజలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. అయితే ఇబ్బందుల్ని అధిగమించే విధంగా ఈ నిర్ణయం ఉండాల్సింది, ఈ నిర్ణయం తర్వాత పరిణామాల విషయంలో జాగ్రత్త పడాల్సింది అనేది ముఖ్యంగా పేద ప్రజలు చెబుతున్న మాట. ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. చరిత్రాత్మకమైన నిర్ణయం విషయంలో విపక్షాలు ఎందుకని ఇంత తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి? ఇది సమంజసమైన పరిణామమేనా? ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎవరు జవాబుదారీ? డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు వ్యాకరణ నాగేశ్వర్ గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుందరరామ శర్మ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిఎల్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. సుందరరామ శర్మ గారు, దిలీప్ కుమార్ గారు, నాగేశ్వర్ గారు చర్చకు స్వాగతం. ముందుగా ఒకసారి నాగేశ్వర్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలకు సంబంధించి, సరే కొంతమంది ఇబ్బందులు ఉన్నాయంటున్నారు, ఇబ్బందుల్ని మేము ఫేస్ చేయడానికి సిద్ధమని చెప్తూ ఉన్నారు. అసలు ఇబ్బందులు ఎందుకు కలిగించారనేది విపక్షాలు చెప్తున్నమాట. నిర్ణయం తప్ప, లేకపోతే ఆచరించిన తీరు తప్ప? ఏది తప్పు, ఎవరిది తప్పు? ఇక్కడ మనం చూసినట్టయితే ద హోల్ స్టోరీ, జరిగిన వ్యవహారం అంతా కూడా టేబుల్ మీద పెట్టి చూసినట్టయితే 3 భాగాలుగా విభజించాలి. 1 ప్రధానమంత్రి నిర్ణయం, 2 దాని తగ్గట్టు ఆర్బీఐ బ్యాంకు లావాదేవీలు, 3 ప్రజల్ని మీరు ఎవరు అడిగినా కూడా 90 to 99% అందరూ కూడా ప్రధానమంత్రి కానీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కానీ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. అక్కడతో ఆగట్లేదు. ఇంకో కామెంట్ కూడా ఉంది అక్కడ. ఏమిటది? నిర్ణయం బాగుంది కానీ ఈ ఎండలలో మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు, కొద్దిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగ్గా చేసినట్టయితే ఈ కష్టం నుంచి మేము బయటపడే వాళ్ళం కదా అని ప్రతి ఒక్కరు అంటున్నారే కానీ
ఆ భావన వ్యక్తపరుస్తున్నారే కానీ వ్యతిరేకించట్లేదు. అది గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక ఆలోచన వ్యక్తపరిచే హక్కు ప్రతి భారతీయ పౌరుడికి ఉంటుంది. అట్లాంటి తరుణంలో ప్రతివాడు తన ఆలోచన చెప్తున్నాడే కానీ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం తప్పని కానీ, ప్రధానమంత్రి ఏదైతే బ్లాక్ మనీ మీద యుద్ధం ప్రకటించడం అనేది చాలా తప్పు, వెనుక తీసుకోవాలని కానీ ఏ భారతీయ పౌరుడు కూడా, సామాజిక బాధ్యత గల పౌరుడిగా ఎవ్వరూ కూడా ఈ మాట అనట్లేదు. ఎవరంటున్నారు మరి? అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు మాకే ఇష్యూ దొరకలేదు, ఇప్పుడు నాకు ఇష్యూ దొరికింది, దీన్ని పట్టుకొని కనీసం నేను కెమెరాల ముందరకన్నా వెళ్ళి మాట్లాడాలి అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు మాత్రమే రోడ్ల మీదకి రావడం జరుగుతుంది, వాళ్ళు మాత్రమే టీవీ ఛానల్లో డిబేట్లో కూర్చోవడం జరుగుతున్నది, ధర్నాలు కానీ ఏదైనా చేస్తున్నారు. సగటు మానవుడు, సగటు భారతీయుడు ఈరోజు యాజ్ అ డాక్టర్ ఆల్సో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తున్నాం, ఓ పేషెంట్ని, ఒక క్యాంటీన్లో స్వీపర్ని, వాళ్ళ నర్సుని, వాళ్ళందరినీ అడుగుతున్నాం, పల్లెల నుంచి వచ్చే ప్రజల్ని మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కటి అడుగుతున్నాం, ఎలా ఉంది మీకు, మీ నిర్ణయం ఎలా ఉంది, మోడీ గారు చెప్పిన నిర్ణయానికి మీరు ఏమంటారు? 100 మందిలో 99% మంది ఒకటే మాట ముక్తకంఠంతో, వి సపోర్ట్ మోడీ, బట్ ఆ బట్ అనేది లేకుండా లేదు. అది ఇక్కడ బట్టును మనం ఎంతవరకు తీసుకెళ్ళాలి? బట్టును మనం కానీ అనే మాటని మనం పరిగణలో తీసుకోవాలా, తీసుకోవద్దా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు? భారతీయ సమాజంలో వాడికి ఉన్న మనోభావన వాడు వ్యక్తపరిచినప్పుడు వాడికి ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం ఎలా చేయాలి, అది మళ్ళీ ప్రధానమంత్రి గవర్నమెంట్ నిర్ణయం. ఏదైతే సపోర్టింగ్ రిజర్వ్ బ్యాంక్ అనండి, బ్యాంకు లావాదేవీలు అనుకోండి, ఇవన్నీ కూడా దానికి తగ్గట్టు వాళ్ళు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం. సుందరామి శర్మ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వైరి వర్గం, ఓకే రైట్, ప్రతిపక్ష పార్టీ, కానీ నిర్ణయాన్ని అంత బ్లంట్ గా వ్యతిరేకించడం ఎందుకు? మొట్టమొదటి అయితే మేమంతా టీవీల మీద కూర్చున్నది డాక్టర్ గారు చెప్పినట్టు నిజంగా ప్రజల యొక్క దీన్ని చెప్పడానికే తప్ప నిజంగా టీవీల ముందుకు రావాలని కానీ మా రాహుల్ గాంధీ గారికి లేకపోతే ఇప్పుడు మొదటిసారిగా కనిపించడం కానీ కాదు. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ మేము కూడా వ్యతిరేకించట్లేదు, అవినీతికి వ్యతిరేకం కాదు, అవినీతిని నిర్మూలించాలి. ఉగ్రవాదంలో ఆ పైసలు లేకపోతే ఆ నోట్లు చలామణి అవుతున్న దానికి మేము వ్యతిరేకమే, నల్లధనానికి మేము వ్యతిరేకమే. కాకపోతే మేము చెబుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కానీ బట్ అక్కడనే మేము కూడా చెప్తా ఉన్నాం, నువ్వు తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది ఈ రోజున ఎందుకు తీసుకున్నారు మీరు? ఇప్పుడు తీసుకునే ముందు మీరు తీసుకున్నటువంటి సరైనటువంటి ఇది ఏమిటి, దానికి కావాల్సినటువంటి ఇదేంటి? ఎందుకంటే 86% ఈ రోజున 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయనేది ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వానికి తెలిసినప్పుడు నువ్వు ఆ నోట్లని నువ్వు స్క్రాప్ చేసి ఇవాళ రాత్రి నుంచి ఇవి మీరు గంగలో వేసేయండి, ఇవన్నీ పిచ్చి నోట్లు అవుతాయి అని చెప్పబోయే ముందు ప్రజలకి ఇమీడియట్గా ఆ ప్రత్యామ్నాయ మార్గం ఏం చేశారు మీరు? అవన్నీ చేయలేదు. కాబట్టి ఇవాళ నల్ల కుబేరులు కానటువంటి వాళ్ళు, చెమటలకి కష్టపడేటువంటి వాళ్ళు, వాళ్ళ వృత్తి అవన్నీ కూడా వదిలేసేసుకుని లైన్లలో నుంచున్నారు, క్యూలలో నుంచున్నారు. వాళ్ళ జీవనోపాధి ఏంటి అని మాత్రమే రాహుల్ గాంధీ. రెండు అంశాలు చెప్తాను శర్మ గారు, 2 అంశాలు చెప్తాను. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో పేద ప్రజలు లైన్లో నిల్చొని ఆకలికి అలమటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1 కాదు 2 కాదు. విత్తనాల కోసం అనేక సందర్భాల్లో రైతులు రోడ్ల మీదకి ఎక్కి పడిగాపులు కాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెస్టిసైడ్స్ కోసం పడిగాపులు కాసిన సందర్భాలు ఉన్నాయి. కరెంటు ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి తీసుకొచ్చుకోవడం కోసం కరెంట్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసిన రోజులు కూడా మనం చూసాం. సామాన్య ప్రజలు అనేక సందర్భాల్లో దాన్ని ఫేస్ చేశారు. ఈ రోజు ఇంత పెద్దగా సంబంధం దీనికి ఎవరు? ఈ రకమైనటువంటి చర్యకి కారణం ఎవరు? నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక డెసిషన్. ఇవాళ రోజున మేమేం చెప్తుంటే, నకిలీ విత్తనాల కోసమో లేకపోతే ఇంకొక ఓటేయటానికో లేకపోతే ఇంకొక కిరోసిన్కో ఇంకొక పచ్చ కార్డో ఎర్ర కార్డు కోసమో కాదు మేము చెప్పేది. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇది వచ్చింది. ప్రభుత్వం ఎవరి కోసం ఉంటుంది? ప్రజల కోసం ఉంటుంది. అందులోనూ సామాన్య ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం అనేటువంటిది. అంతేగాని ఇవాళ వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇట్లా క్యూలో నిలబెట్టి దాని కూడా సమాధానం చెప్పండి. కొత్త సినిమా రిలీజ్ అయితే ఇంతకంటే పెద్ద ఇప్పుడు అదే మేము చెప్తుంటా. ఇప్పుడు మీరు ఆ క్యూలలో నుంచున్నటువంటి వాళ్ళు ఎవరంటే, బాహుబలి సినిమా వచ్చినప్పుడు ఆయన అభిమానులు ఎవరో నుంచుంటారు, కుర్రకారు నుంచుంటారు, దాని గురించి ఎవరికి ఇబ్బంది లేదు. రెండోది, ఇవాళ నుంచుంటున్నటువంటి వాళ్ళు ఎవరంటే రోజు కూలీకి వెళ్ళేటువంటి వాళ్ళు. ఇవాళ రోజున వెండార్స్ ఎవరైతే అక్కడ కూరలు అమ్ముకుని ఇవి అమ్ముకున్నటువంటి వాళ్ళు. మూడోది సామాన్య గృహిణులు, పాప చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకుని ఆ లైన్లలో నుంచున్నటువంటి వాళ్ళు. తర్వాత వృద్ధులు, పాప పింఛన్ తీసుకుని హాయిగా ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు, కళ్ళు కూడా కనిపించినటువంటి వాళ్ళు వచ్చి ఆ బ్యాంకు లైన్లలో నిలబడేటువంటి పరిస్థితి. ఇవి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం.
వీటిని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఇవాళ ఇష్యూని కాదు, మేము చెప్తున్న అవినీతిని అరికట్టాలి అని చెప్పారని. బ్యాంకులు జాతీయకరణ చేసింది ఎవరండి? ఇందిరాగాంధీనే కదా. ఓకే, ఇంకా చెప్పడానికి ఇంకొకటి మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ ఈ నోట్లు ఆసుపత్రుల్లో డబ్బులు తీసుకోమని చెప్పన్నారు, పాత నోట్లు తీసుకోమన్నారు, పెట్రోల్ బంకులో తీసుకోమన్నారు. మనం పేపర్లో చూస్తున్నాం ఇవాళ రోజున ఆసుపత్రిలో డాక్టర్ గారు పాత నోట్లు తీసుకోలేదని చెప్పిన మృతి చెందినటువంటి విషయాలను మీరు చూస్తూ ఉన్నారు. ఇవి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఇవాళ. ఇవన్నీ మీరు చేంజ్ చేయకుండా, ఇవన్నీ లేకుండా అర్ధరాత్రి పూట ఆ రకంగా చేయటం మూలకంగా ఒక్కసారి కూడా ఇంకొకటి చెప్తాను మీకు, అర్ధరాత్రి పూట ఆయన అది చెప్పంగానే ప్రజలు ఒక్కసారి ప్యానిక్ అయిపోయారు. ఆ తర్వాత చెప్పారు 37 రోజులు చెల్లుతుంది, ఇవన్నీ ఎవరు వినలా. ఒక్కసారి నా 500 రూపాయలు ఏమైపోతుంది, 1000 రూపాయలు ఏమైపోతుంది, ఉన్న 1,00,000 రూపాయలు పోతే ఏంటి నా జీవితం అని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తున్నటువంటిది ఇది. ఇంకొకటి కూడా చెప్తాను మీకు, ఇంకొకటి 4,000 రూపాయలు తీసుకోమన్నారు మీరు. మేము ఇంత డబ్బులు ఇచ్చి అంత క్యూలో నుంచి 4,000 రూపాయలు తీసుకుంటే కుటుంబానికి సరిపోదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. నా దగ్గర ఉన్న 500 రూపాయల నోటు కోసం అంతసేపు క్యూలో నుంచి ఉంటే నా జీవనోపాధి ఏంటి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పిన అంశాల గురించి మాట్లాడుతాను. దిలీప్ కుమార్ గారు, నిర్ణయం సమంజసమే, కానీ తీసుకున్న టైం కావచ్చు, అప్పటికప్పుడు చెప్పిన నిర్ణయం వల్ల పానిక్ అయ్యారు ప్రజలు, ముఖ్యంగా ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు, దానివల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనేది ఒక మాట. నెంబర్ 2, నిర్ణయం అంతా ఇది ఆలోచించి 2 సంవత్సరాల నుంచి దీని మీద స్టడీ చేసి ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం అని ప్రధాని చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇంత సమస్య ఎందుకు ఉంటుంది? దీనికి ఇంకొక కరెక్ట్గా దీన్ని ఆచరించే విధానంలో లోపాలు ఉన్నాయనే ఒక అభిప్రాయం వస్తోంది. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే కదా. ఇప్పుడు ప్రిపేర్డ్నెస్లో కొంత లోపం ఉన్న విషయాన్ని నేను కూడా అడ్మిట్ చేస్తాను. అంటే మీరు 100 రూపీస్ నోట్స్ ఎంత అవైలబుల్ అంత పెట్టాలి, ఇట్లాంటివి ఉంటే ఉండొచ్చు. కానీ ఈ నిర్ణయంలో మీరు ఒకటి ఆలోచించాలి, 40,000 రూపాయల జీతం, 50,000 రూపాయల జీతం తీసుకొని మంచి చలిలో సైనికుడు తుపాయి పట్టుకొని మిమ్మల్ని నన్ను కాపాడుతున్నాడు. ఎందుకోసం కాపాడుతున్నాడండి? మిమ్మల్ని అవినీతి చేయమని, లేకపోతే ప్లాట్ కొంటే 50% వైట్లో 50% బ్లాక్లో, లేదా ఎలక్షన్స్లో ఒక్కొక్క పాలిటీషియన్ 50 కోట్లు ఖర్చు పెట్టామని. అందుకనండి ఈ దేశాన్ని కాపాడేది. మా వాళ్ళంతా నీతి నిజాయితీతో పోతున్నారు, నేను కూడా నీతి నిజాయితీ అంత సైనికుడు అయితే మొన్న హనుమంత్ తప్ప 40 రోజులు దాదాపుగా మనసులో పేరుకుపోయి ఉంటే బయటికి తీసుకొచ్చి జీవన్మరణ పోరాటం చనిపోయాడు. ఎందుకు? వై సాక్రిఫైస్ లైఫ్ అంటే త్యాగాల కోసం జాతి సిద్ధపడాల్సిందే. మీరే ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ దేశంలో రైతులు ఎరువులు దొరకక క్యూలో నిలబడ్డారు, లాఠీ చార్జ్ చేశారు పోలీసు వాడు మన కళ్ళెదురుగా 2-3 ఏళ్ల కింద కూడా. అవునా కదా? నేను చెప్పినట్టుగా ఎగ్జాంపుల్గా కొత్త సినిమాకు పెద్ద ఇంతకంటే పెద్ద చెంతాడు క్యూలు ఉంటాయి. ఏం అవసరం ఉంది ఆ సినిమా కొమ్ముడి? నేనేంటంటే ఇట్లాంటివి ఇనిషియల్గా అడ్మిట్ చేశాను. ఇది ఒక మేజర్ డెసిషన్ అండి. అసలు ఇట్లాంటి వ్యవస్థలో ఈ వ్యవహారాన్ని ఇంత సీక్రెట్గా ఉంచడానికి కూడా ఎంతో కష్టపడాలి ప్రైమ్ మినిస్టర్ అనేవాడు. అసలు క్యాబినెట్లో ఉన్న మంత్రులను ఆయన ప్రసంగం అయ్యేంతవరకు బయటికి పోనీలేదు. క్యాబినెట్లో పోయినాడు, అక్కడే ఉండిపోయాడు. మీరు అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి దేశ ప్రజలందరికీ నెక్స్ట్ మంత్ నుంచి నిర్ణయం తీసుకున్నట్టే మీ ఉద్దేశంలో ఒక్క నోటు కూడా ఇక్కడ ఉండదు. అయితే పాకిస్తాన్ పోతే, లేదా నేపాల్ పోతే, లేదా బంగారం కింద కన్వర్ట్ అవుతుంది. నిన్న మొన్న గొడవ బంగారం కింద కన్వర్ట్ అయింది. ఐటీ 650 షాపులకు నోటీస్ ఇచ్చాడు. సీసీ కెమెరాలని ఎవరెవరు కొన్నారో తెలుసు. వాడు పాత బిల్లు ఇచ్చాడు. వస్తాడు ఇప్పుడు రేపొద్దున. మోడీ ఏం చెప్పాడు? అయ్యా ఇది ప్రారంభమే, ఇంకా చాలుంది కథ అన్నాడు. మీరు చూడండి, ఇప్పుడు ఈ దేశంలో ఈయన ఏం చేశాడండి? ఈరోజు మన అందరికీ తెలుసు, టెర్రరిస్టులు ఇవే డబ్బులు. పాకిస్తానుడు విచ్చలుడిగా 500-1000 రూపాయలు కొట్టి మనకు ప్యారలల్ ఎకానమీ నడుస్తుంది. అసలు ఢిల్లీలో, బాంబేలో, ఎన్ని నగరాల్లో, హైదరాబాద్లో కూడా హవాలా ర్యాకెట్. అంటే బ్యాంకు లావాదేవీలు 30% ఉంటే వాడి 70% వాడిది. వాడు ఢిల్లీ నుంచి 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే సెకండ్స్లో అవుద్ది. మీరు క్యూలో నిలబడితే కాదు. అట్లాంటి ప్యారలల్ ఎకానమీ మీద ఇంకొక సర్జికల్ స్ట్రైక్ లాంటిదే. సర్జికల్ స్ట్రైక్ దేశ ప్రధాని చెప్పి చేశాడు. అప్పుడు దేశ ప్రజలకు ఎందుకు మీరు వ్యాలిడేట్ చేస్తున్నారు? దీని ఎందుకు వ్యాలిడేట్ చేయట్లా? ఇబ్బందులు ఉన్నాయి. ఒక వారం రోజులు ఉంటాయి. ఇనిషియల్గా వారం అంటే ప్యానిక్ క్రియేట్ అయింది. ఆ ప్యానిక్ ఏంటంటే ఈ చెల్లవని ఎవరికైనా నిజం అనుకున్నారు. సామాన్య ప్రజలకు మనకున్న కమ్యూనికేషన్ లో తేడా ఉంటుంది. తెల్లారే వరకల్లా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు మీకు 30th వరకు మార్చుకోవడానికి అవకాశం ఉంటే నువ్వు క్యూలో ఎందుకు నిలబడేవి? ఎల్లుండి ఆవులు అవసరం ఉన్నవాడు నిలబడే, అవసరం లేని వాడు నిలబడే. ఇవాళ అర్జెంట్ ఇవాళ మార్చుకోవాలని ఏంటి ఆ కంగారు అంటున్నాడు శ్రీనివాస్ గారు. అసలు ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి సమస్య, టిఆర్ఎస్ పార్టీకి సమస్య, కేసీఆర్ గారికి సమస్య. మీరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రోజు దేశంలో మొత్తం కూడా కేసీఆర్ గురించి మాట్లాడతాను. మీరు చెప్పింది ఎంత అర్థమైంది. ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్ అంటే మొన్న సర్జికల్ స్ట్రైక్ చేశారు, చాలా సంతోషం. మోడీ గారు యుద్ధం ప్రకటించారు, చాలా సంతోషం. ఇప్పుడు కరెన్సీ పైన యుద్ధం ప్రకటించినట్టు చాలా సంతోషం. కానీ సర్జికల్ స్ట్రైక్లో అక్కడ టెర్రరిస్టులను అంతం చేసేసి మన వాళ్ళు సేఫ్గా వచ్చారు.
ఇక్కడ మన దేశంలో ఏం చేశారు మోడీ గారు 85% అందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు చేసేసి వారు ఈరోజు ఈ విధంగా యుద్ధం అంటే మన ప్రజల మీదనే భారత ప్రధాని ఈరోజు పేద వర్గాల మీద ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ కూలీనాలి చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించారు. మీరు నేను చెప్తున్నాను దిలీప్ గారు చెప్పినట్టు వీళ్ళేంటంటే ఒక ప్లాన్ ఉంటుంది. యుద్ధం ప్రకటించేటప్పుడు ఆ యుద్ధంకి ఎట్లా పోవాలి, ఆ యుద్ధంలో ఇతరులను ఏ విధంగా మనం అంతం చేయాలని చూస్తాం కానీ మనమే అంతమైపోయి మన వాళ్ళే అంతం చేయాలని ఎవరు చూడరు. అది మోడీ గారు చూసినారని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నటువంటి ప్లాను ఫెయిల్యూర్ అయింది. ఈ ఫెయిల్యూర్ కారణం ఎవరంటే బీజేపీ ప్రభుత్వము, దాంట్లో మోడీ గారు ముఖ్యంగా. ఎందుకంటే మీరు 2 సంవత్సరాల నుంచి నిజంగా అకౌంట్స్ ఓపెన్ చేయించారు, అంత చేయించారు, విలేజ్లలో చేశారు. ఎవరు వాడుతున్నారండి దీని గురించి? ఎవరు చేయట్లేదు. ఈరోజు బ్యాంకులో చేశారు దిలీప్ గారు చేశారు దయచేసి వినండి, చేశారు. ఎవరికండి బ్యాంకుల దగ్గర రాణిస్తున్నారు ఈరోజు? విలేజ్లలో కానివ్వండి, పేద వర్గాలు కానీ బ్యాంకులలో సపోర్ట్ చేస్తున్నారా? ఈరోజు ధనికులకు ఈరోజు మోడీ గారు ఎంబడి ఉన్నారు ఈరోజు అంతా కూడా. ఈరోజు ఇప్పుడు 25 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేశారన్నప్పుడు జన్ధన్ యోజన ఒప్పుకుంటున్నారు దాన్ని? అకౌంట్లు ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసినాక ఈ రోజు ఏమైంది? నేను చెప్పేది అకౌంట్లు ఉన్నవారు ఈ రోజు విత్డ్రా చేసుకుని నా డబ్బు నేను విత్డ్రా చేసుకుంటేందుకు మీరు అవకాశం ఇవ్వకపోయారంటే దీనికి అంతకన్నా ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్. మీరు అన్నారు 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తుంది, ఫెయిల్యూర్ అయ్యారంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ప్లాన్. ప్లాన్ గా ఉంటే ఏంటంటే నా డబ్బులు మీరు కష్టపడ్డ డబ్బులు 40,000 ఇప్పుడు అక్కడ సైనికులందరూ కూడా కష్టపడి చలిలో ఇచ్చేసి అంత చేసిన తర్వాత వారికి డబ్బులు కావాలి. వాళ్ళ భార్య ఎక్కడో ఉంటే, ఆయన బీహార్ లో ఉంటే, భార్య హైదరాబాద్ ఉంటే వారి డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. సరే ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే బాగుంటుంది. బి ఏం లేదు బట్ అన్నారే, ఇలా చేస్తే బాగుంటుందని చెప్తారు. ఎస్, మొదటనే 50 రూపాయల నోట్లు కానీ 100 రూపాయల నోట్లు కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసి ఉంటే బాగుండేది. దయచేసి వినండి. సారీ, 50 రోజులు అంటే 50 రోజుల మనుషులు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ రోజు న్యూస్ లో చూడండి, ఒక అబ్బాయి పాపం వాళ్ళ సిస్టరు బాధలో ఉందని చెప్పేసి హాస్పిటల్లో ఉంటే అతనేమో డ్రా చేసుకుంటే బ్యాంకుకి పోతుంటే ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంది. 20 సంవత్సరాలు అది ఎందుకంటే డబ్బులు లేవని చెప్పేసి. అట్లా ఏంటంటే ప్యానిక్ అయిపోయింది. అలా కాకుండా ఇంకోటి నేను చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ఇంకోటి చెప్తున్నాను. మోడీ గారు ఏమన్నారు? 70 సంవత్సరాలందరిది కూడా బయటికి తీస్తానని చెప్పారే. దయచేసి 70 సంవత్సరాల్లో భారతదేశం చాలా డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అయ్యేది ఉండే, కాలేకపోయింది. మీరు చెయ్యండి, దానికి ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. ఈరోజు అవినీతికి కారణం ఎవరు? రాజకీయ నాయకులే కానివ్వండి, అఫీషియల్సే కానివ్వండి. ఈ రోజు పాకిస్తాన్ నుంచి డబ్బు వచ్చిందంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజు అంతా కూడా పేద వర్గాల వారిపై ఆత్మహత్యలు చేసుకుంటారని శ్రీనివాస్ గారు చేసుకున్నారు. 1,25,000 కోట్ల మంది ప్రజల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అక్కడెక్కడ జరగడం బాధాకరం. కానీ ఏంటండి అవి స్ట్రే ఇన్సిడెంట్స్, అవి వాళ్ళకి అవగాహన లేక తెలవక చేసుకునేవి తప్ప సబ్జెక్ట్ అర్థమై కాదు. ఒక విషయం శ్రీనివాస్ గారు అడుగుతా, మున్సిపల్ ట్యాక్స్లు అండి 3 రోజుల్లో 300 కోట్లు వస్తున్నాయి. అది మా సబ్జెక్ట్ కాదు, వారిదే సబ్జెక్ట్. పాపం ఇంటి ముందు డప్పులు కొట్టుకొని గాడిదలు మెడకు వేయచ్చు, ఎవరు కట్టాలా? క్యూలు కట్టి ట్యాక్సులు తెలంగాణ అనేది కావాలని కోరుకుంటున్న వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సకల జనుల సమ్మెలో కావచ్చు, వంట వార్పులో కావచ్చు, ఇదే తెలంగాణలో పాల్గొన్నారా లేదా? 40 రోజులు ఆర్టీసీ బస్సులు బంద్ అయినప్పుడు మొత్తం 10 రూపాయలు కట్టాల్సింది 100 రూపాయలు కట్టిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? అప్పుడు ఉద్యమ స్ఫూర్తి అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఉద్యమ స్ఫూర్తి అవ్వదు? తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పడం నిజంగా బాధాకరమ కాదా? ఆ రోజు పబ్లిక్ అండి, జనరల్ పబ్లిక్. ఇది ఉద్యమం వేరే. ఈ రోజు భారతదేశం ట్రై టు అండర్స్టాండ్. నేను కష్టపడ్డ డబ్బులు నాకు 1000 రూపాయలు నాకు ఈ రోజు వస్తే ఆ 1000 రూపాయలు విత్డ్రా చేసుకుంటే నాకు దొరకపోవడం అంటే అంతకన్నా దారుణం ఇంకోటి. జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ సామాన్య ప్రజలే. నేను చెప్పే సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టి అది ఒక ఉద్యమం గురించి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో
ఈ విధంగా ఉంది కాబట్టి ఉద్యమంలో పాల్గొన్నారు తప్ప మా రాష్ట్రం మాకు కావాలి, మా ప్రజలందరూ ఇబ్బంది పడతాం. ఎగ్జాక్ట్లీ దేశంలో ఉన్న అవినీతిని రూపుమాపాడని ఆపండి, మేము కాదంటలేదు. ఉద్యమంలో ఎవరున్నారంటే ఈ రోజు బంగ్లాదేశ్ కోటీశ్వరుడు వచ్చి నిలబడుతున్నాడా? ఈ రోజు ఎవరికైతే ఉందో ఆల్రెడీ మువ్వలో తెలిసిపోయింది. ఇప్పుడు గుజరాత్ లో పేపర్ లో మొదటనే అందరికి తెలిసిపోయింది. అంటే మీరు ఎత్తిన పాయింట్ కరెక్టే, బీజేపీకి తెలిసిందన్న. ఒక కామెంట్ రూపాయలు వేశారు మా చంద్రబాబు నాయుడు గారు అయితే అతను హెరిటేజ్ ఫుడ్స్ అని అతను షేర్స్ ఇచ్చేసాడు, దాని షేర్స్ తీసుకోలే, ఇప్పుడు తీసుకుంటున్నాడు. అలా జియో ఉంది, వారి మోడీ గారి దగ్గర స్నేహితుడు రిలయన్స్ వాళ్ళు. సేమ్ ప్రశ్న సార్, సేమ్ ప్రశ్న. 1 minute ఆగండి సార్, 1 minute ఆగండి. దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు నేనే లీడ్ ఎక్కువగా మాట్లాడుతున్నాను, సారీ, ఐఎమ్ వెరీ సారీ. బట్ అట్ ద సేమ్ టైం ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్, లైక్ సామాన్య ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలే. 70 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సెజ్ల పేరిట కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి. ఇక్కడ పలానా సెజ్ వస్తుందని చెప్పేసి అదే ప్రాంతంలో ఎంతమంది ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొనుక్కున్న సందర్భాలు లేవా? ఎన్నిసార్లు ఓత్ ఆఫ్ సీక్రెసీని మనం ఎన్నిసార్లు ఉల్లంఘించారు? నేను అట్లనట్లేదు, నా పాయింట్ కూడా అది కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే బ్లాక్ మనీని అరికట్టాలన్నప్పుడే ఇదంతా ఎందుకు వస్తుంది? 125 crores పీపుల్ ఉన్నటువంటి భారతదేశంలో దిలీప్ గారు నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు మీరు మోడీ గారు చెప్పినట్టు 70 సంవత్సరాల్లో ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందలేదా? ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా నేను వారిని మీరు అన్నారు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు. 42 days ప్రభుత్వ యంత్రాంగం పూటగా సంబంధించి సామాన్యుడు ఆఫీస్ పోయే పరిస్థితి, సామాన్యుడు సహకరించాడు. ఆ రోజు ఎందుకు పోరాడాం? అధికారం కోసం, మన అధికారం మనం కోసం. ఈ రోజు అవినీతి మీద పోరాడుతున్నామండి, అవినీతి మీద పోరాడుతున్నాం. ఇదొక ఉద్యమే, ఇదొక ఉద్యమమే. అంటే మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, తెలంగాణ ఉద్యమ ప్రస్తావన మీరు చేసినారు. ఒక వైద్యుడిగా క్లినిక్ బంద్ చేసుకొని రోడ్ల మీదకి మేము వచ్చినాం. ఎన్సీఐ డిగ్రీ రద్దు చేసినా పర్లే, తల తెగి కింద పడ్డా పర్లే, తెలంగాణ తీసుకొనే సాధిస్తామనే మొండి అదే స్పిరిట్ తో చేయాలి. ఇప్పుడు కూడా ఎందుకు చేసినామండి? ఇజ్ ఇట్ నాట్ ఎ సెంటిమెంట్? ఒక సెంటిమెంట్ మనం మనసులో పెట్టుకున్నాం, నా తెలంగాణ అనుకున్నాం, ఇది నా దేశం అనుకోవాలి, నా దేశం అని. ఒక్క నిమిషం, ఎవరు నా దేశం అనుకోవాలి. కరప్షన్ తెమ్మని, కరప్షన్ ఉండాలని మీరు బాగా చెప్పారు, చెయ్యలేదు అంటున్నాము, చేయలేదు అంటున్నాము. లెట్ మీ కంప్లీట్. ప్లాన్ బి అడిగాడు ఆయన. సెంటిమెంట్స్ అన్నప్పుడు అప్పుడు సెంటిమెంట్స్ గుర్తుకొచ్చాయి. ఒక ప్రాంతాన్ని మనం ఎంత ప్రేమించి తెలంగాణ మనం తెచ్చుకున్న ఈ సెంటిమెంట్స్ ఈ రోజు దేశాన్ని కుదిపేస్తున్న టెర్రరిస్ట్ ఉద్యమం ఏదైతే ఉందో, దేశాన్ని కుదిపేస్తున్న బ్లాక్ మనీ మాఫియా ఏదైతే ఉందో, దాని మీద ప్యారలల్ ఎకానమీ నడిపిస్తున్న ఏదైతే బ్రోకరిజం ఏదైతే ఉందో, దాని మీద యుద్ధం ప్రకటిస్తున్నా నేను అని మోడీ గారు అనడంలో తప్పేమిటి అని నేను అడుగుతున్నా. ఒక్క మాట ఇక్కడ లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ప్యారలల్ ఏదైతే సపోర్ట్ సర్వీసెస్ రాలేదు అని అన్నారు, క్యూలలో నిలబడుతున్నారు అన్నారు. ఈ రోజు నేనేం చెప్తాను, క్యూలలో నిలబడి అదే చెప్తున్నా, అదే క్యూలో ఉన్న సామాన్యుడు దీన్ని స్వాగతిస్తున్నాడు. మేము కూడా స్వాగతిస్తామండి. ఎలా ఉన్నాయంటే జాతీయ స్ఫూర్తికి తూట్లు పడిచే విధంగా మీరు దయచేసి మాట్లాడకండి. ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్, జాతీయ ఒక్కటి బీజేపీకే ఇప్పుడు వచ్చేసింది, జాతీయ మాకు లేదు, మోడీ గారికే ఉంది. చెప్పేది బీజేపీ అయినా ఒకటే, కమ్యూనిస్ట్ అయినా ఒకటే, ఓసీ పార్టీ అయినా ఒకటే. మేము చూసేది ఏమిటంటే దేశ ప్రయోజనాలకి ఏ పార్టీ చేస్తున్నా ముఖ్యం కాదు, ఎవరు ఉన్నారన్న ముఖ్యం కాదు, అక్కడ దేశ ప్రయోజనాలు ముఖ్యం. మనకి పొలిటికల్ గా దీన్ని తీసుకోవాలి. మోడీ గారు అధికారంలో వచ్చే ముందు ఏం చెప్పారు? నేను
విదేశాలు ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతా తెస్తానని ఎందుకు తెలియకపోయినారు? చెప్పండి first. Tell me that. సుప్రీం కోర్టు ఇన్వెస్టిగేషన్ సీల్డ్ కవర్ లో ఉన్నాయి. ఇంటింటికి 15 లక్షలు ఇస్తానంటే మీరు ఒక్క స్టెప్ కే ఇట్లా ఉక్కిరి బిక్కిరి అయిపోయి మాట్లాడుతున్నారే. మీరు ఇక స్టెప్ లేడానికి ఆలోచన ఎక్కడిది? మీరు ఆర్ యు సపోర్టింగ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నా నేను. What is national interest? National interest is a larger picture. For the people only. National interest. We are not bothered about BJP. We are not bothered about Congress. We are not bothered about any party. We are bothered about national interest. 85% చాలా ముఖ్యమైనది. National interest ఎక్కడండి? ఎక్కడండి అంటే బ్లాక్ మనీ బయటికి వస్తుంటేనే అడ్డం శ్రీనివాస్ గారు ఇంకో ప్యానలిస్ట్ కూడా అవకాశం ఇద్దాం. శర్మ గారు, నా స్ట్రేట్ పాయింట్ ఒకటే అండి. రాహుల్ గాంధీ గారు ఏటీఎం దగ్గరికి వెళ్లారు, అక్కడ నిల్చున్నారు, మాట్లాడారు. సరే, నేను ఇంకో ప్రశ్న కూడా అడగను, ఎందుకంటే అన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎందుకు ఏటీఎం కి వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్ళాడని కూడా అడగను. ఓన్లీ పాయింట్ ఈజ్ డెవలపింగ్ కంట్రీ, ఈ డెవలపింగ్ దేశానికి ఇప్పుడున్న పాయింట్ లో ఉద్దేశం కరెక్టే, బ్లాక్ మనీని అరికట్టడం కరెక్టే అంటున్నారు. అయితే కానీ ఈ రెండు అంశాల మీద ఎప్పుడు చర్చ జరుగుతూ వస్తోంది. మధ్యతరగతి ప్రజలు లేదా సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఓకే, ప్రతిపక్షాలకు కూడా బాధ్యత ఉంటుంది కదా. ఈ పానిక్ నుంచి బయటపడడానికి ఉద్దేశం సరైందే, లేదు ప్రజలు కూడా కొంత సన్నద్ధం అవ్వాలి అని ఎందుకు చెప్పారు? నేను అది కూడా చెప్తాను మీకు. మొదటిది ఏంటంటే, రాజకీయాల్ని కనుక కలుపుకుంటూ ఒక ఇష్యూని కనుక ప్రభుత్వం కనుక చేసినప్పుడు డెఫినెట్గా ప్రతిపక్షాలు దాని మీద గొడవ చేస్తాయి. ఇక్కడ ఏంటి అని అడిగారు. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ దాన్ని బ్రహ్మాండం అని చెప్పనని అన్నారు. అదే ఉత్తరప్రదేశ్ లో రాముడి బొమ్మ వేసుకుని ఎప్పుడైతే ఫ్లెక్సీలు కట్టి పొలిటికల్ గా కనుక ఎప్పుడైతే ప్రచారానికి వచ్చారో అప్పుడు మాత్రమే ఇది తప్పు అన్నారు. ఇవాటి రోజున కూడా మేమేమి ఇది 500 రూపాయలు 1000 రూపాయలు తీయడానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మళ్ళీ 500 రూపాయలు మళ్ళీ తీసుకుని వస్తున్నారు మీరు. ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటే, ఇక్కడ ఇదేదో పెద్ద ఇదేం చేయట్లా. పాత ఏదైతే 500 రూపాయల నోట్ల సర్క్యులేషన్ లో ఉన్నాయో వాటిలో కొన్ని ఫేక్ నోట్స్ ఉన్నాయి, కొంత నల్లధనం ఉంది. వీటన్నిటిని వెనక్కి తీసుకుని వచ్చేసేసి కొత్త నోట్లను తీసుకుని వస్తున్నారు అంతే. అంతకుమించి ఇక్కడ ఏమి పెద్దగా ఇదేం చేస్తుంది కూడా ఏమి కాదు. మళ్ళీ 2000 రూపాయల నోట్లు కూడా తెస్తున్నారు మీరు. ఇవేమి కాదు. మేము చెప్తున్నది ఏంటంటే, ఇవాళ రోజున రాజకీయాలుగా చెయ్యకండి అని చెప్తున్నాం. అది ఎందుకు జరిగింది అనే దాన్ని కూడా మీకు చెప్తున్నా. ఇవాళ మేము చెప్తున్నదంతా కూడా నరేంద్ర మోడీ గారు నిన్న గోవా మీటింగ్ లో కూడా ఒప్పుకున్నారు. ఏమని ఆయన కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఏమనంటే, ప్రజలందరూ నిజంగా కష్టపడుతున్నారు, ఇవన్నీ నా జోలికి నా దాకా వచ్చినాయి, వాళ్ళందరూ క్యూలలో నుంచున్నారు, ఇవన్నీ ఆయన కూడా చెప్పాడు. మేము చెప్పింది ఆయన చెప్పాడు. దాన్ని చెప్పడం కోసమే రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఆ క్యూలో నిలబడాల్సి వచ్చింది. అంతకు మించి వేరే ఏమీ కాదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏమని చెప్తున్నానంటే, నరేంద్ర మోడీ గారు నిజంగా కనుక ఇది పొలిటికల్ కాదు అనుకున్నాడు ఎట్లా ఏటైతే రాష్ట్రం డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అనొచ్చు ముందే చెప్తే అందరికీ తెలిసిపోతుంది కదా అని. తెలిసిపోయిన వాళ్ళందరికీ తెలిసిపోయినాయి, వాళ్ళు జాగ్రత్తలు పడాల్సిన వాళ్ళందరూ జాగ్రత్తలు పడ్డారు. అయినా కూడా మేము దానికి కూడా ఒప్పుకున్నా. ఇంకొకటి ఏమంటున్నానంటే, నేను ఎప్పుడైతే ఇది రాత్రిపూట చేశారో నెక్స్ట్ డే మార్నింగ్ చీఫ్ మినిస్టర్స్ అందరితోటి మాట్లాడినట్టుంటే బాగుండేది. సిఎస్ఎల్ అందరినీ కాన్ఫరెన్స్లోకి తీసుకుని ఇవాళ మీ రాష్ట్రాల్లో ఇట్లా జరుగుతున్నది, డెఫినెట్గా 1 డే బ్యాంకులకి సెలవు ఉంది, రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది, దీని మీద సరైనటువంటి ప్లానింగ్ చెయ్యండి అని అడుగుంటే బాగుండేది. ఆయన ధనామని జపాన్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల పాటు ఏమీ లేదు. పోనీ ఆయన నిజంగా జపాన్ వెళ్ళటం తప్పు పట్టట్లే నేను. అయితే నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఏం చేశారు? ఆయన ఇమీడియట్ గా చేయాలి కదా, ఇమీడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడాలి కదా. ఇది ఫెడరల్ వ్యవస్థ కదా మనకుంది. ఇవాళ రాజ్యాంగంలో కేంద్రం ఎట్లయితే రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తుందో రాష్ట్రాలు కూడా కేంద్రానికి సపోర్ట్ చేయాలి కదా. ఈ ఇష్యూని కేంద్రంతో చేసే పని కాదు కదా, ఇది రాష్ట్రాలు కదా చేయాల్సింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడారా ప్రధానమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి కానీ అని అడుగుతున్నాను నేను. అదే రకంగా ఇక్కడ ముఖ్యమంత్రులతో మీకు కొంతమందితోటి పొరపాటులు రావచ్చు. ఎందుకంటే మమతా బెనర్జీ గారు అంటే మీకు పడకపోవచ్చు, కేజ్రీవాల్ అంటే మీకు పడకపోవచ్చు, ఇవన్నీ పక్కన పెడదాం. కానీ సీఎస్లు ఉంటారు కదా, వాళ్ళందరూ బ్యూరోక్రాట్స్ కదా, దే ఆర్ నోవే కనెక్టెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ కదా. మరి వాళ్ళతోటి మాట్లాడి ఎస్ ఇదిగో ఈ రకంగా జరుగుతూ ఉంది, దీన్ని తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రేపు పొద్దున్న నుంచి అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగజేయాలని చెప్పాలి కదా. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను, బ్యాంకింగ్ వ్యవస్థను మీరు ఏం చేశారు? ఆర్బీఐ ఏం చేసింది? మొబైల్ బ్యాంకింగ్ పెట్టాల్సింది. ఇమీడియట్ మొబైల్ బ్యాంకింగ్ పెట్టి పల్లెటూళ్ళలోకి కనుక మీరు పంపించినటువంటి గొడవ ఉండేది కాదు కదా. అదే రకంగా బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి ఇదిగో మీరేం భయపడక్కర్లేదు, చలానాలు ఇస్తాం, చిన్న చిన్న టోకెన్స్ ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం అని చెప్పి ఆల్టర్నేట్ మార్గాలు ఎందుకు చేయలేదు మీరు? ఇవన్నీ చేయలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇవన్నీ తీసుకురావడం కోసం వచ్చి ఏటీఎం దగ్గర నుంచున్నాడే తప్ప 4000 రూపాయల కోసం మాత్రం కాదు. శర్మ గారు మీరు చెప్పిన అంశాలన్నింటికి దిలీప్ గారు సమాధానం చెప్తారు. నేను అడిగిన ప్రశ్న ఒకటే, ప్రతిపక్షాలు
ప్రజలకు ఒక్క సమస్య మాట. అన్నదాన్ని Yes, yes, ఎందుకు yes. చెప్తున్నారు? నిన్న మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షాలు Yes, yes, yes. నిజమే, ఉద్దేశం మంచిదే అని ఎందుకు చెప్పారు? దానికి నిన్న రాహుల్ గాంధీ గారు ఇంకోటి కూడా చెప్పారు. ఇవాళ ప్రజలు క్యూలలో నుంచి ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి అని ఎంతమంది చెప్పారు. వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు? ఎన్ని ప్లేసులు వెళ్ళారండి? అరే, అంటే ఇవాళ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాకున్నటువంటి స్ట్రెంత్ బట్టి వెళ్తున్నాం. మీకు తెలుసు కదా మా స్ట్రెంత్. Okay. మా స్ట్రెంత్ బట్టి వెళ్తున్నాం మేము. అప్పటికి ఒక నిమిషం, మా రఘువీరారెడ్డి గారు పోయి అక్కడ చేయాల్సింది చేస్తా ఉన్నాడు పాపం. అట్లాగే ఇంకొక ఆయన కేవీపీ గారు ఎవరికి ఉన్నదిలో మా స్ట్రెంత్ కు తగ్గట్టు మేము సహాయం చేస్తాం. దిలీప్ గారు పొలిటికల్ గా ఒక ఆయన పాపం హాలిడేకి వెళ్ళిపోతాడు, పాలిటిక్స్ రాజకీయ అంశాలు సంబంధం లేకుండా విహారయాత్రలో విదేశాలకు పోస్తాడు, ఆయన ఇష్టం అండి, ఎవరు అడుగుతారు? ఇంకొక ఆయన ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు మనం ఈయన జపాన్ పోతే వేరే మంత్రులు లేరా? ఇక్కడ ఫామ్ హౌస్ నేనేమంటానంటే సిఎస్ తో మాట్లాడంటే ఇది 100% కేంద్రానికి సంబంధించిన సబ్జెక్ట్. బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళ కంట్రోల్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ కు సంబంధం లేదు. ఓన్లీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే లోకల్ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేస్తాడు, పాలసీ నాకు పోలీస్ ప్రొటెక్షన్ చాలా చోట్ల లాఠీచార్జ్ జరిగింది, పోలీసులు పిలుచుకున్నారు వాళ్ళే బ్యాంక్ మేనేజర్స్. ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సిన చీఫ్ సెక్రటరీతో అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు బ్యాంక్ అధికారులు, ఆర్బీఐ అధికారులతోటి, తర్వాత బ్యాంకుల వాళ్ళతోటి వీళ్ళందరితో చేశాడు కదా, చేశాడు కదా. చెయ్యాలి, ముఖ్యమంత్రులు ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. ఒక్క నిమిషం, మీకు ఎక్కడైతే చెప్తున్నా ఒక మాట అన్నారు ఆయన. దిలీప్ గారు ఏమంటారు? ఒక్క నిమిషం చెప్తున్నది ఏంటంటే అది ముఖ్యమంత్రులు తీసుకోవాలి అని కాదు, కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సినటువంటి ఇష్యూ. అట్లా కనుక పని చేయకుండా ఇది మౌళి గారు తన పాకెట్ లో వేసేసుకుని నేను ఒక్కడిని అవినీతికి పెద్ద ఇదే అని చెప్పుకోవడం కోసం చేశాడనేదే మేము చెప్తుంటే ఇప్పుడు శర్మ గారు వినండి, ఎవరు ముఖ్యమంత్రులతో మాట్లాడేది తప్పు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసినందుకే మోడీ గారు చేసినట్టు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మాకు రెవెన్యూ తగ్గిపోతుంది, దాని గురించి తప్పేం లేదు. ఆర్డర్లో రాష్ట్రానికి ఈ నిర్ణయం వల్ల తక్కువ ఏమైనా రెవెన్యూ వస్తుందంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిందే, దానికి కేంద్రం కూడా స్పందిస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నిన్న గోవాలో ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి, చాలా కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఒక 50 రోజులు టైం ఇవ్వండి, 50 రోజుల తర్వాత దీనికి సరైన ఫలితాలు రాకపోతే నన్ను ఏం చేసినా సరే నేను సరే సిద్ధంగా ఉంటాను అని చెప్పిన పరిస్థితి. ఎందుకు దాన్ని ఆహ్వానించకూడదు? డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నోట్ ఫైట్ ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. బ్లాక్ మనీని అరికట్టడం కోసం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా జిల్లాల్లోని సామాన్య ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అటు మోడీ 50 రోజులు సమయం ఇవ్వండి, 50 రోజుల తర్వాత ఈ అంశానికి సంబంధించి నేను చేసింది తప్పు అని నిరూపించగలిగితే, ఎవరైనా చెప్తే గనక ఖచ్చితంగా నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటానని ఆయన ఖరాఖండిగా ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి జిల్లాల్లో సామాన్య ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్స్ చాలా ఓపికగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇది ఒక బాధ్యతమైన పనిగానే భావిస్తూ వాళ్ళు క్యూలో నిలబడి డబ్బులు తీసుకున్నారు. కాకపోతే మొదటి 2 రోజులు కొద్దిగా అది ఒక్కసారిగా బయట అందరికీ ఏమని స్ప్రెడ్ అయిందంటే అసలు మారువు, ఆ నోట్లు పనికిరావు, మేము ఇబ్బంది పడిపోతాము అని వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాంకుల్లో ఒక్కసారిగా జనాలు ఒక్కసారిగా పెళ్ళుకి వెళ్ళారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వస్తున్నారు, నిలబడుతున్నారు, తీసుకుంటారు. చాలా సాఫీగా జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఒక 1 వీక్ తర్వాత నార్మలైజ్ అయిపోతుంది. అంత సిస్టమ్ అంతా కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. అందరూ కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదు. సిస్టమ్ కొద్దిగా అలవాటు పడాలి. కాబట్టి మేము ఒక అడ్వకేట్గా మేము 25 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి మేము అనుకున్నది ఏంటంటే ఇన్ని రోజులు కూలంకషంగా కూకటి వేలతో నిర్మించే ప్రయత్నం ఇది చాలా స్వాగతించదగ్గ నిర్ణయం ఇది. ఎందుకంటే ప్రతిసారి నల్లధనం అని మాటలు చెప్పి చేతలు చేయకుండా ఉండే కాకుండా డైరెక్ట్ చేతల్లోకి దిగిపోవడం, యాక్షన్ రీసెర్చ్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం ఇది. దీన్ని మేము సంతోషంగా అంగీకరిస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఒకరు ముందడుగు ఒక అడుగు వేయాలి. ఒక అడుగు కాదు, ఇది ఏకంగా హనుమంతుడు దుంకినట్టు 100 అడుగులు దుంకేశారు. ఇది చాలా సంతోషకరమైన. దేశ ఆర్థిక పరిపుష్టి కోసం అవసరమైనటువంటి చర్య చేపట్టడం జరిగింది. ఇది 15 లక్షల రూపాయల వరకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో నాకు మేలు చేకూరుతుందన్నటువంటి అభిప్రాయంతో సాధారణ పౌరుడు ఉన్నాడు. తాత్కాలికంగా ఉండేటప్పుడు కొంత ఇబ్బందులు పడుతుండేటప్పుడు అది ఉంటుంది. అది శ్మశాన వైరాగ్యమే తప్పిస్తే ఇదైతే శాశ్వతమైనటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కాదు. ఈ ఇబ్బందులు కూడా అతి త్వరలో మేము ప్రపంచ చరిత్రలో బహుశా ఎవరు చేయలేని విధంగా ఎవరికి చెప్పకుండా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశారో
అదేవిధంగా భారతదేశంలో నల్ల కుబేరులు ఎవరైతే ఉన్నారో నల్లధనాన్ని పొందిన నాయకులు కానీ ప్రజల్లో ఉన్న అతి ధనవంతులు కానీ అధికారులు లంచగొండి అధికారులు కానీ ఎవ్వరు కూడా ఊహించని విధంగా కొట్టిన దెబ్బ ఏదైతే ఉందో ఎవ్వరు కూడా జీవితంలో మళ్ళీ తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాని విధంగా కొట్టిన దెబ్బది. ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్ నుంచి వచ్చే నల్లధనం ఏదైతే ఉందో 1000 నోట్లు 500 నోట్లు బ్యాన్ చేయడం వల్ల నల్లధనం అనేది పూర్తిగా బయటకు వస్తుంది. మోడీ ఇంకొంచెం పరిపాలనలో మన దేశం చాలా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. మనం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి మన ముందు తరం కూడా ఇబ్బంది పడటం న్యాయం కాదుగా. మనతోనే అంతరించిపోవాలని చెప్పేసి మోడీ నిర్ణయం తీసుకుంది, మంచి నిర్ణయం. ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కొంతసేపు అయితే ఇబ్బందిగా అనిపించినా కూడా ఇది రైట్. ఒకసారి శర్మ గారు మీరే ఆన్సర్ చెప్పాలి వాటికి. అందరూ కూడా అడుగుతున్నారు. కామన్ మ్యాన్ చెప్తుంది కూడా ఏంటంటే అవినీతిని అరికట్టాల్సిందని చెప్పని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే ఈ కొద్ది బాధ కూడా మేము తట్టుకుంటాము అని చెప్పని చెప్తా ఉన్నారు. అయితే మీరు చూపించినటువంటి వాళ్ళందరి దానికి మేము కూడా అదే చెప్తుంటాం. ఇప్పుడు మేము చెబుతున్నది ఏంటంటే నువ్వు ఒక ప్లానింగ్ లేకుండా రావటం మూలకంగా ఇవాళ రోజున ఒక్కసారిగా ఎకానమీ దెబ్బతింది. ఇవాళ రోజున మన యొక్క ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే మిగతా బిజినెస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. సామాన్య మానవుడి యొక్క జీవన ఇది దెబ్బతిన్నది అని చెప్తున్నాం. సింపుల్ రూపాయలు 14 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ వచ్చింది. ఈ 2 రోజుల్లో వస్తున్న సర్వేల ప్రకారం చెప్తున్న అంశం 3 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఒక్కసారిగా బయటకు వస్తుంది. అనాలోచితంగా తీసుకుంటే 3 లక్షల కోట్ల రూపాయల నల్లధనం చెప్పని అంటున్నారా మీరు? సామాన్యుడు పాపం ఇంట్లో పెట్టుకున్నటువంటి పప్పు డబ్బాల్లో పెట్టుకున్న మహిళల డబ్బులు కూడా అదంతా కూడా మీరు నల్లడపంటున్నారా? అదంతా నల్లడపంటున్నారా? సామాన్యులకు చేరేది కాదా? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు మహిళలు వాళ్ళందరూ పప్పు డబ్బాల్లో పెట్టుకున్నటువంటి డబ్బులు మరి అదంతా కూడా నల్లడపంటున్నారా? బ్లాక్ మనీ అంటున్నాను నేను. అదే బ్లాక్ మనీ, చేసిన డబ్బులు, వదిలేసిన డబ్బులు, ఎక్కడెక్కడో దాచిపెట్టిన డబ్బులు. నేను చెప్తున్నాను ఏంటంటే మేము కూడా ఒప్పుకుంటున్నాం ఏంటంటే ఏదైతే సర్క్యులేషన్ లో లేకుండా అంటే నిజంగా మన ఇళ్లలోనే దాచిపెట్టేసుకుంటే అది బయటికి తీయకుండా ఉన్నటువంటి డబ్బుల్ని కూడా ఆయన బయటికి తీసుకుని వచ్చి మొత్తం మీద బ్యాంకులో అకౌంటింగ్లోకి తీసుకుని వస్తున్నాడు. దాన్ని చేయడానికి ఇప్పుడు 2005కి ముందర 500 రూపాయల నోట్లు చెల్లవు అని చెప్పని మనం ఒక ఇది తీసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తీసుకొచ్చిన రోజున ఆ రోజున బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఆమె అనమాట ఇదంతా పేదవాళ్ళకి దెబ్బ కొడుతున్నటువంటిది ఇది అని చెప్పారని. సరే అది మేమేం పట్టించుకోలేదు అప్పుడు. ఎందుకంటే 2005 ముందు మీరు మార్చుకోవడానికి విపరీతమైన టైం ఇచ్చాం. 6 నెలలు 8 నెలలు సంవత్సరం ప్రజలందరూ మార్చుకున్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడలేదు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెయ్యండి అని చెప్పాం మేము. ఇంకొకటి కూడా ఏంటంటే ఏం లేదు సార్, ఇది యూపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎన్నికల కోసం చేసినటువంటి స్టంట్ ఇది, మొహమాటం లేదు ఇందులో. ఎన్నికల కోసం ఆయన సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేశాను ఇది కూడా చేశారు. ఒక్క నిమిషం, గోవా ఎన్నికల్లో నిన్న మాట్లాడిన గోవాలో నిన్న ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని గనక మీరు చూస్తే, మీరు ఒక మాట అన్నారు, ఆయన నన్ను సజీవంగా దహనం చేసినప్పటికీ ఏదో ఒక వర్డింగ్ ఉపయోగించారు. ఆ పని ఎవ్వరూ చేయరు. భారతదేశంలో ఆయనకి మంచి ఆయుష్ ఉండాలని, బాగా ఆరోగ్యంగా ఉండాలని మేమంతా కోరుకుంటాము. అంతటి అనుభవించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే. ఇందిరాగాంధీ గారిని పోగొట్టుకున్నది, రాజీవ్ గాంధీని పోగొట్టుకున్నటువంటి పార్టీ. కాబట్టి మేము ఆ రకమైనటువంటి చెప్పట్లేదు. మేము చెబుతున్నదల్లా ఆయనకు ఒకటి, మీరు ఏ భావోద్వేగానికి లోనై ప్రజల్ని ఒక సెంటిమెంట్ లో పెట్టి ఇవి చెయ్యకండి, ఈ పొలిటికల్ గేమ్ చేయకండి చెప్తా ఉన్నాను. నేనేమంటున్నా అంటే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి పార్లమెంట్లో ఉన్నారు, పార్లమెంట్కి అతనే ప్రధానమంత్రి. ఈరోజు బ్యాంకులను దోపిడీ చేసింది ఎవరు? ఈరోజు క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో? ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఎంతమంది ఎంపీస్ ఈరోజు బ్యాంకులను, ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చూశారు ఎంతమంది ఉన్నారో చూశారు బ్యాంకులను. అలాంటి వాళ్ళని పట్టమనండి. అఫీషియల్ గా మీకు తెలుసండి, ఎవరు అవసరం లేదు. పార్లమెంట్ లోనే ఈ రోజు బ్యాంకులను దోపిడీ చేసి ఈరోజు మాల్యా అక్కడ వెళ్ళిపోయేసి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ వాళ్ళని బట్టి ఈ రోజు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టినా మేము కాదంటే చేయండి. కానీ నేనేమంటున్నా అంటే మోడీ గారు అంత నిజాయిస్తుడైతే నేను చెప్తున్నా, ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది 16th నుంచి అప్పుడు నడుస్తుంది. అందులో ఉన్నటువంటి క్రిమినల్సే కానివ్వండి, బ్యాంకులను ఎవరైతే ముంచారో కానివ్వండి, ఎంపీసే కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎందుకో ఈ రోజు కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఫస్ట్ జస్టిస్ ఫ్రమ్ ద పార్లమెంట్, ఎగ్జాక్ట్లీ పొలిటికల్ లీడర్స్.
నుంచి రమ్మనండి సార్, టాప్ నుంచి రమ్మనండి, టాప్ నుంచి రండి. సామాన్య వాడిని కాదు దెబ్బ కొట్టాల్సింది. నువ్వు ఈ రోజు రాజ్యాంగాన్ని ఉన్నటువంటి వాళ్ళ ఈ రోజు కూలి చేస్తావు. సామాన్య ప్రజల మీద మీరు చెప్తా ఉంటే సార్ కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఈ 2 ఏళ్లలో కేసీఆర్ సబ్జెక్ట్, దిస్ ఇస్ అ మోడీ సబ్జెక్ట్. దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు సార్ మీరు 1 మినిట్ నేషనల్ ఇంట్రెస్ట్ yes మోడీ ఇప్పుడు చెప్తున్నారు ఏంటండి, కొత్త రాష్ట్రంలో అభివృద్ధి చేసే రాష్ట్రంలో ఈ రోజు మోడీ గారు తీసుకున్నటువంటి తప్పు నిర్ణయంలో 30 సంవత్సరాలు వెనుకబోతుంది. తప్పేం లేదు. మోడీ గారు నాకు ఒక క్లారిటీ, ఇప్పుడు ఒక క్లారిటీ ముఖ్యంగా సరే నేను కేసీఆర్ గారి మాట తీయొద్దన్నారు కాబట్టి నేను ఆయన దగ్గర కాదు, మోడీ గారిని ఎట్లా ఎన్నుకున్నారో ఇక్కడ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ సార్ నా మాట మొత్తం పూర్తిగా నా మాటను వినట్లేదు మీరు. ఇన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీలో అవినీతి రహిత పాలనను ఎప్పుడు చూడలేదు, ఈ 2 సంవత్సరాలనే చూస్తున్నాం అనేది కేసీఆర్ గారు. ఇప్పుడేమో మీరు రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఇక్కడ అది సమస్య. అవినీతి లేని పాలనను నేను ఇప్పుడే చూస్తున్నాను ఢిల్లీలో అన్నారు కేసీఆర్ గారు. అవినీతి అని అందరు చెప్తున్నారు, అవినీతి నేను కూడా అవినీతి రహిత పాలన బాగా అనుభవం. నేను అనేది ఏంటంటే ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. ఈ రోజు అవినీతిగా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. ఎంత మంది బ్యాంకులను ముంచారు, వారి పైన మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఒక అఫీషియల్స్ అండి, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక మున్సిపాలిటీలో ఒక అఫీషియల్ పట్టుకుంటే 50 కోట్లు 100 కోట్లు మీరు చెప్పే పార్లమెంట్ కు యూపీ అసెంబ్లీకి ముందు అక్కడ ఆగుద్ది. యూపీలో అట్లాంటి డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ల గురించి ఎలక్షన్ మీ అధికారం యూపీ కాదు. శ్రీనివాస్ గారు, యాజ్ అ పొలిటికల్ పర్సన్ మీరు ఎగ్జిబిట్ చేసిన స్వామి భక్తికి వి విల్ అప్రిషియేట్ అండి. చాలా సంతోషం. ప్రతి పార్టీలో పనిచేసే వాళ్ళు అలా ఉండాలి కూడా. వి అప్రిషియేట్ దట్. అయితే ఇక్కడ ఒక్కటి ఏం చేయాలంటే, మీరు మాట్లాడే మాటలు బేసిక్గా కేసీఆర్ గారు అన్న మాటలకే రివర్స్గా అవుతున్నాయి కాబట్టి లెట్ అస్ హ్యావ్ ఎ క్లారిటీ ఆఫ్ ఇట్. ఎవరు కూడా కేసీఆర్కి నేషనల్ ఇంట్రెస్ట్ ఉందని కానీ లేదని కానీ సబ్జెక్ట్ ఇక్కడ మాట్లాడట్లేదు. మేము అందరం చాలా క్లారిటీతో ఉన్నాం. ఈజ్ అ వెరీ కమిటెడ్ లీడర్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. లెట్ అస్ నాట్ డిస్కస్ మోర్. కేసీఆర్ ఈజ్ ఎ కమిటెడ్ లీడర్. అయితే ఇప్పుడు ఏమిటి, ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన్ని కూర్చోబెట్టినప్పుడు మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ద ప్రాబ్లం కరెక్ట్లీ. స్వామి భక్తిలో మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. ఏమిటనంటే, మొన్న పుట్టిన తెలంగాణకి ఇది ఒక పెద్ద కొరడా దెబ్బలాగా ఉంటుందండి. ఎందుకనంటే డెవలప్మెంట్ అనేది చాలా విధాలుగా రెవెన్యూ సేకరణ మీద ఆధారపడి ఉంటుంది. రెవెన్యూ సేకరణ దేని మీద ఆధారపడి ఉంటుంది? కేంద్రం ఇచ్చే ఫండ్స్ మీదనే కాదు, కేంద్ర పాలసీస్ వల్ల. నువ్వు ఫండ్స్ ఇవ్వక్కర్లే, నీ పాలసీ అటు తిప్పితే చాలు, ద డోర్ ఈస్ క్లోజ్డ్. అయితే ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు గవర్నర్ గారిని కలవడంలో ఎటువంటి అనుమానాలు తప్పుగానే ఏం లేదు. యాజ్ అ లీడర్ ఏం చేయాలో ఆయన అది చేశారు. వాట్ హీ వుడ్ బి ఎక్స్పెక్టింగ్, మీ నిర్ణయం బానే ఉంది కానీ మాకు దెబ్బ పడుతున్నది, ఇది మీరు చూడకుండా దీనికి ఏంటి, షో యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఏంటి, అది చాలా ఇట్స్ లీడర్షిప్ క్వాలిటీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ ఒక విషయం ఏమొస్తుందంటే, డెఫినెట్లీ తెలంగాణకి ఎట్లయితే దెబ్బ పడే అవకాశం ఉందో ఏది రెవెన్యూ రూపంలో, అది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. నిన్న మొన్నటి వరకు కట్టలు లోపల పెట్టుకున్న వాళ్ళు ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్లో పోయి లక్షలు కడుతున్నారన్న విషయం మనం విన్నాం. అయితే అదంతా రావటానికి ఒక టైం పడుతుంది. ఇట్ టేక్ సమ్ టైం. లెట్ అస్ హ్యావ్ సమ్ పేషెన్స్, లెట్ అస్ వెయిట్. ఎప్పటి వరకు వెయిట్ చేస్తాము? 3 సంవత్సరాలు ఆగు అని అనలే ఆయన, గివ్ మీ 50 days అని అన్నారు. దట్స్ ఎ వెరీ జెన్యూన్. ఒక ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన చెప్పే ప్రజల్లో పానికీ అనేది వచ్చిందన్నమాట వాస్తవం. ఇది మాత్రం నగ్న సత్యం, ఒప్పుకోవాలి. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ప్రైమ్ మినిస్టర్ కెపాసిటీలో హఠాత్తున ఒక మాట వచ్చి టీవీ ముందర కూర్చొని చెల్లదు మీ నోట్లో అనేసరికి సామాన్య మానవుడు కొద్దిగా పానికీ అయ్యాడు. అయితే పానికీ అయ్యాడు కరెక్టే, కానీ ఆర్బీఐ గవర్నర్ స్టేట్మెంట్ ఇచ్చాడు వెంటనే. దాన్ని అట్లా గాలిలోకి వదిలిపెట్టలేదే, భయం వదిలిపెట్టలేదే. ఆయన అన్న మాటకి వెంటనే క్లారిటీతో రిజల్ట్స్ వచ్చాయి. అది ఇక్కడ మనం యాజ్ అ పొలిటీషియన్స్, యాజ్ అ చదువుకున్న వాళ్ళు, మేధావులు ఎవరైనా కూడా వాట్ వీ హ్యావ్ టు యాజ్ కేసీఆర్ గారు కూడా హీ హాజ్ అండర్స్టూడ్ ద పాలసీ వెరీ క్లియర్లీ. ఆయన మాట ఏమిటంటే, వాట్ అబౌట్ ద స్టేట్? ఐ లాస్ట్ ఓన్లీ వన్ క్వశ్చన్. వాట్ అబౌట్ ద ఓన్లీ వన్ క్వశ్చన్. అనౌన్స్మెంట్ ప్రధానమంత్రి చేస్తారా,
గవర్నర్ ఆర్బీఐ చేస్తారు చెప్పండి నాకు. ఫాలో అప్ అండి. No, please. No, this is not a political decision. This is RBI. I want to know. ప్రధానమంత్రి ఒక రాజకీయంగా చేస్తారా? ప్రధానమంత్రి చేస్తే అది రాజకీయం. ఎందుకంటే ఆర్బీఐ 1978లో కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాక రాష్ట్రపతి ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది తప్ప అక్కడికి వచ్చేసేసిన మొరార్జీ దేశాయ్ గారు వచ్చి రోడ్డు మీద ఇప్పుడు మీటింగ్ పెట్టేసి 10,000 కాగితాన్ని నేను మార్చేస్తున్నాను చెప్పలేదు. ఇక్కడ కూడా చెప్పాల్సింది ఎవరంటే ఆర్బీఐ గవర్నర్ చెప్పాలా, లేదంటే మీరు రాష్ట్రపతి చెప్పాలా? ఏమైనా ఆర్డినెన్స్ పాస్ చేశారా ఈ రోజు వరకు? మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. నేనేమంటానంటే క్యాబినెట్ నిర్ణయం తర్వాత క్యాబినెట్ లో క్యాబినెట్ మనకి ఇదివరకే చెప్పా, మంత్రులందరూ అక్కడి నుంచి కదలకుండా ఉంచి ప్రైమ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విదిన్ హాఫ్ అన్ అవర్ గైడ్ లైన్స్ ఆర్బీఐ చెప్పింది. అదే పద్ధతి నిర్ణయాలు అనేది అట్లాగే చెప్తారు. అంటే ఆర్బీఐ ఆర్మీ చీఫ్ ఓడి చెప్పరు. అరే సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు ఎవరు వచ్చి చెప్పారు? ఆర్మీ వాళ్ళు వచ్చి చెప్పారు. క్యాబినెట్ నిర్ణయం కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. నేను ముందే ఒప్పుకున్నా, కొంచెం ఇంకా అడ్వాన్స్ గా ఈ నోట్ల గట్టలు ఏటీఎం లింక్ ఉంటే 100 ఇవన్నీ అయితే నేను అంటున్నా కాదని లేదా, అది ఒప్పుకున్నా. దాంట్లో కొంత ఇబ్బంది ఉంటుంది, సర్దుకోవాలని ఆయన పీరియడ్ పిఎం చెప్పినా అంతే, నేను చెప్పినా అంతే. ఆయన టైం అడిగాడు స్పెసిఫిక్ గా, కొన్ని రోజులు బిగబడితే దీని రిజల్ట్ ఏంటో మీరే చూస్తారని. నేను అనేది అంటే మీరు సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో 100 రూపాయలు ఆదాయం వస్తే ఏ ముఖ్యమంత్రి అని ఉండనివ్వండి, ఈవెన్ దేవుడే ఎక్కడ కూర్చున్నా వచ్చిన 100 రూపాయలే ప్రభుత్వం యొక్క పథకాలకు పోతాయి. దట్ ఈస్ అ బడ్జెట్. 100 రూపాయలు ఎట్లా వచ్చినాయి, 100 రూపాయలు ఎట్లా పోతాయి, అది స్టేట్ బడ్జెట్. ఒకవేళ ఈ రోజు ఆ బడ్జెట్ 80 రూపాయలు వస్తే 80 కనుకుంటే అందులో కేసీఆర్ వరి అవుతున్నాడు, వేరే రాష్ట్రాలు. బట్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి మీరు చెప్పిన విధంగా అది బయటకు వచ్చినప్పుడు కేంద్రానికి వచ్చి రాబడి 100-200 అవుతుంది, జేబులో పోతాయి. అవి రాష్ట్రాలకు 32-42 లాజిక్ అండి. అర్థం చేసుకోకపోతే సామాన్యం అర్థం చేసుకుంటాడు, ఎట్లా పోతాయి, ఎక్కడికి పోతాయి, చాలా ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వద్దు, ఆర్బీఐ గవర్నర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సార్ అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చారు? దిస్ ఇస్ పవర్ ప్లాంట్ ప్రెజెంట్ పొలిటికల్ దిస్ థింగ్. నీటిపారుదల శాఖ మంత్రి భారీ చిన్న చిన్న విషయాలు ఉద్దేశాన్ని మనం స్వాగతిస్తున్నప్పుడు దాంట్లో ఉన్న చాలా క్లారిటీతో ఉంది. వారిని మనం we need not find a fault or anything what is said. The decision is very welcome. అన్ని పార్టీలు ఒకటే చెప్తున్నారు, ఇట్స్ a very nice decision. చాలా మంచి నిర్ణయం. కాకపోతే కొద్దిగా కుషన్ ఇవ్వండి, దెబ్బ ఎక్కువ పడుతున్నది, ఎండలలో తిరుగుతున్నారు కొద్దిగా. ఇప్పుడు మొబైల్ వ్యాన్స్ పెడతానని ఇప్పుడు ఎందుకు రావాలి? ఆ రోజు నైట్ హెలికాప్టర్ లో ఎందుకు తీసుకురారు? సర్జికల్ స్ట్రైక్ హెలికాప్టర్ లో జరిగినప్పుడు హెలికాప్టర్స్ లో 4 హెలికాప్టర్ల డంప్ ఎందుకు చేయలేకపోయినారు? మీరు ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ వేయండి, ఆ ఫ్లైట్ లోనే వస్తాయి మీ నోట్ల గట్టలు, ఇక్కడ కూర్చున్న వ్యాన్ లో మారుతాయి. అట్లా వస్తున్నాడు ఆయన. పానిక్ అవ్వకండి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సరే, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం చెప్పాల్సిందే, వాళ్ళ తరపున మనం మాట్లాడుతున్నాము, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ప్రభుత్వం ఇంకా ఫాస్ట్ గా త్వరితగతిన వారికి ఆ సమస్య నుంచి పరిష్కారం చూపించాలి. ఈ రోజుకే లేదంటే సమస్య
50% సాల్వ్ అయింది. కానీ చాలా 1 వీక్ లో 90% పోతుంది. పానిక్ ఉంది, పానిక్ ఉంది. పానిక్ ఉందంటే అసలు ఉన్న సిచువేషన్ పొలిటికల్ పార్టీస్ ఇంకా పానిక్ క్రియేట్ చేస్తారు. 100% ఇప్పుడు ఉన్న సిచువేషన్ పొలిటికల్ పార్టీస్ వాడుకొని ఇంకా పానిక్ క్రియేట్ చేయండి. అది మాత్రం క్రియేట్ అండి. ప్రజల్లో వచ్చిన పానిక్ అడ్వాంటేజ్ 20% అయితే పొలిటీషియన్స్ క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ సీఎం గారు. ఇంకోటి బాధ ఏంటంటే శర్మ గారు, అంటే నేను టుడే టిఆర్ఎస్ ఇండియన్, దర్ ఇస్ నో డౌట్, కరెక్ట్ అండి. టుడే మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది మాకు బాధగా ఉంది. ఏంటది? ఈ రోజు 70 సంవత్సరాల నుంచి చెయ్యండి నేనే చేస్తాను అనడము, లేకపోతే 70 సంవత్సరాలు మొత్తం తూడ్చివేస్తాను అనడము. ఈ రోజు శర్మ గారు, ఈ రోజు భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత చెందాలో మేము చూసామండి. ఒక ఫోన్ మాట్లాడాలంటే 10 గంటలు పట్టేది. సూది కూడా తయారు కానివ్వండి, భారతదేశం చెప్పండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చేయలేదు, అందరూ చేశారు. దేశానికి ఇందిరాగాంధీ గారి అర్పించారండి. కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు బాగున్నాయని మనం ఎట్లయితే స్టేట్ లో తీసుకున్న నిర్ణయాలు ఆయన ఎట్లయితే బ్రహ్మాండంగా ఉన్నాయని మేము ఎట్లయితే యాక్సెప్ట్ చేస్తున్నామో, నేషనల్ డిసిషన్స్ కొన్ని తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద సేమ్ వే పీపుల్ ఆర్ ఆల్సో ఫీలింగ్, యు ఆర్ ఆల్సో ఫీలింగ్. ఒకటి ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని కుషనింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కొద్ది తొందరగా ముందరికి వెళ్ళి ఉంటే బాగుండేది. ఓకే శర్మ గారు, ఏమన్నా సూచన చేస్తారు ఇప్పటికైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మీరు, అంటే రాహుల్ గాంధీ గారు చెబుతున్నట్టుగా మీ కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుగా నిలబడతారా? రాహుల్ గాంధీ గారు క్యూలో నిలబడకపోతే ఇంకోటి పైసలు దొరుకుతాయి. ఆయనకు అవసరం లేని నిలబడ్డాడు. ఎంతమంది నిలబడ్డారు అవసరం లేని వాళ్ళు? అట్లా మేము చెప్పబట్టే కదా గోవా మీటింగ్ లో ఆయన ఒక్కసారి భావోద్వేగానికి అర్థమయ్యారు. అదే రాహుల్ గాంధీ గారికి కనుక వెళ్ళకపోయినట్టుంటే బ్రహ్మాండంగా ఉంది. సార్ ఒక్కటి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డెసిషన్ టేకెన్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇందులో అనుమానం లేదు. అయితే అది పొలిటికల్ డెసిషన్ అయినప్పటికీ కూడా ఈ అవినీతిని పారదోరాలనే దాంట్లో మాకు కూడా దానికే ముందున్నాం కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇవాళ సామాన్య ప్రజానీకం ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దీన్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే రాహుల్ గాంధీ గారు కానీ ముందుకెళ్ళి ఆ రోజున ఏటీఎం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంకొకటి కూడా ఏమని చెప్తున్నామంటే, మీరు ఇన్ని చెప్తున్నటువంటి మీరు జూలై నుంచి సెప్టెంబర్ దాకా లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టండి. మీరు చాలా గొప్పగా చెప్తున్నారు అవినీతి, మీరు పెట్టండి, ఫస్ట్ మీరు పెట్టండి. అవినీతి రహిత పొలిటికల్ పార్టీస్ వాళ్ళది వాళ్ళ డబ్బులన్నీ ఆల్రెడీ దాచేశారు. మీ డబ్బులన్నీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళ అకౌంట్స్ అన్ని జూలై నుంచి సెప్టెంబర్ దాకా సుప్రీంకోర్టు దగ్గర పెరిగినాయో చెప్పండి. సుప్రీంకోర్టు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా ప్రజలకు చూపించండి. మీరు ఏ రకంగా చూపించండి. ప్రజలు మన థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు, దిలీప్ కుమార్ గారు, సిద్ధారాం శర్మ గారు, శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్న అభిప్రాయం తెలిసినందుకు. రాష్ట్రాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు అడుగుతున్న సమస్య. దీనికి పరిష్కారం ఎలా ఇస్తారు, ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. నిన్న మోడీ చెప్పినట్టుగా 50 రోజులు ఓపిక పట్టండి అని మోడీ అంటున్నారు. 50 రోజులు ఓపిక పట్టడానికి సామాన్య ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం మరి వాళ్లను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం కూడా బయటపడాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడో 30 ఏళ్ల కింద పుట్టినప్పటి నుంచి చెప్తున్న మాట, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. అట్లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి ఈ చర్య ఎంతవరకు తోడ్పడుతుందనేది మనకు కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడున్న సమస్యను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం కావచ్చు, బ్యాంకింగ్ సిబ్బంది కావచ్చు, ఇప్పటికే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇంకా కొంత కష్టమైనా పర్లేదు, కానీ సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.